బాగ్దాద్ మహాపట్టణము అనేక వేల సంవత్సరాలకు ముందు పేరొందిన తత్వజ్ఞానులు, గొప్ప గొప్ప రాజకీయవేత్తలు ఇక్కడ నివసిస్తూ ఉండేవారు. ఇంతటి మహామేధావంతుల మధ్య దుర్మార్గతనం మూర్తీభవించిన మాయాజాల మంత్రవాదులు కూడా ఉండేవారు. కావాల్సింది ఆహారం కాదు, అపూర్వ మంత్రశక్తి. అటువంటి మహత్తర శక్తిని సాధించడానికే నా మనసు తహతహలాడుతుంది. సింహ బంగాళ ఎవరో వచ్చేది? నేనే జాఫర్. జాఫర్, మంచి సమయానికే వచ్చావు. జాఫర్, ఏమిటంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు? మనిషి కన్నా ఆ మనిషిని పీడించే పేరాసే చాలా బలమైంది సుమా. ఇంద్రజాల మహేంద్రజాల శక్తులు ఎన్ని సంపాదించినా నీకు తృప్తి లేదు, మనస్సుకు శాంతి లేదు నీకు. ఇంతకు నేను సంపాదించిన శక్తులేమున్నాయి యాకూబ్? అహోరాత్రాలు శ్మశానంలో తపస్సు చేసి ఈ మంత్రదండం సంపాదించాను. అతి కష్టం మీద అనేక దుష్టశక్తుల రక్తదాహం చల్లార్చాను. ఫలితం ఈ మాయ ఉంగరం. ఇది చాలవా? ఇవి కూడా గొప్ప శక్తులేనా యాకూబ్? సంకల్ప మాత్రం చేత సర్వ కోరికలు సాధించగల మహాశక్తిని సంపాదించాలి. యాకూబ్, చెప్పు చెప్పు యాకూబ్, నీకు తెలిసే ఉంటుంది. అల్లా అనుగ్రహించిన వాటితో తృప్తి పడాలి. దురాశ దుఃఖానికి కారణం. మితిమీరిన మంత్రశక్తులు అనుభవించాలంటే మతిమాలిన మహాపాపాలు చేయాలి. పాపం పెరిగిన కొలది ఆ పాపంతో పాటు మనం అనుభవించవలసిన శిక్ష కూడా పెరిగిపోతూనే ఉంటుంది. యాకూబ్, నా ఉత్సాహాన్నంతా చంపేస్తున్నావు. లేదు జాఫర్, లేదు. నీ మనసుకు శాంతి కలిగే మార్గం చెబుతున్నా. నాకు కావలసింది శాంతి కాదు, శక్తి. ప్రపంచాన్నంతా నా అరిచేతిలో కీలుబొమ్మలా ఆడించగల మహాశక్తి కావాలి యాకూబ్. అలాంటి మహాశక్తి సామర్థ్యాలు కలది యావత్ ప్రపంచంలో ఒక్కటే ఉంది. ఏమిటది? అద్భుత దీపం. చెప్పు యాకూబ్, అది ఎక్కడుంది? దాన్ని సంపాదించే ఉపాయం ఏమిటి? చెప్పు. అది కారకోర పర్వత గుహల్లో ఉంది. దాన్ని సంపాదించడం మాత్రం మనకు సాధ్యం కాదు. వారేవా, అద్భుత దీపం ఉన్నదని తెలుసు, అది ఎక్కడున్నదో తెలుసు, కానీ దాన్ని సంపాదించే మార్గం మాత్రం తెలియదు. యాకూబ్, నా దగ్గర ఎందుకు నీ నాటకాలు? జాఫర్, అల్లా ఆజ్ఞ ఉల్లంఘించడం మన తరం కాదు. ఆ అద్భుత దీపాన్ని చాలా పేద కుటుంబంలో పుట్టినవాడు, తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకైన వాడు, చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయినవాడు, కుడి చేతి మీద 7 పుట్టుమచ్చలున్నవాడు ఒకానొక చిన్న కుర్రవాడు సంపాదించగలుగుతాడు. అది నీకెట్లా సాధ్యమవుతుంది? ఆ మహా అదృష్టవంతుడు ఎవరో చూద్దాం పద. అలాది అలాది, ఇంత ప్రొద్దెక్కిన ఏమిట్రా ఈ నిద్ర? ఎవరా అలాది? అల్లావుద్దీన్. బూడిదలో పోసిన పన్నీర్, ఉపయోగం తెలియని పసిబాలను చేతిలో పడుతోంది ఆ అద్భుత దీపం. యాకూబ్, ఇంత అద్భుత రహస్యం చెప్పినందుకు నీకిప్పుడే ఒక మంచి విందు చేస్తాను. ఏమంటావు? ప్రాణ స్నేహితుడవు, నీ మాట కాదంటానా? షగూఫా, హనీఫా,
వెంటనే బ్రహ్మాండమైన విందుకు ఏర్పాటు చేయండి. అలాదిన్ బాయ్. అరే సుల్తానా, ఏమిటిది? కదురు నూలు పని లేనప్పుడల్లా నూలు ఉడుకుతున్నా. నూలు అడుగుతున్నావా? అడుకోడు బాయ్, కదురు ఆడితే కడుపు నిండుతుంది. నీ దొడ్డిలో ఉన్న చిత్తకాయతాలు తీసుకోనా? చిత్తుకోవచ్చా? ఓ తీసుకుపో. సుల్తానా, ఏం చేస్తావా చెత్తంతా? చెత్తను కూడా డబ్బుగా మార్చొచ్చును. బాగా విను. ఇలాంటి తుక్కు దూదరలోంచి డబ్బు చేసుకుని నేర్పు ఆడదనుకుంది. ఎందుకు? నువ్వు ఉన్నావు మగవీరుడి. అమ్మా, ఎందుకురా అంత కోపం? ఫాతిమా బట్టి సోమరిపోతుని మేపుతోందని ఊరంతా అంటుంటే నా మనసు ఎంత చివుక్కుమంటుందో ఎవరికేం తెలుస్తుంది? ఏమిటమ్మా నువ్వు అనేది? నాకేమైనా చేతనైతేనా చేయడానికి? ఇది గులాబీ. అందమైన చందమామలో ఆ కందెందుకు? ఈ అందాల రాణికి ముళ్ళు కూడా అందుకే. ఇది సుల్తానా, చందమామ వలపుల రాణి. నింగి మీద చందమామ తొంగి చూడటంతో దీనికి ఎక్కడలేని వికాసం వస్తుంది. తెల్లవారడంతో దీని సంతోషం కూడా తెల్లారిపోతుంది. రాత్రంతా సంతోషం, పగలంతా విచారం. పాప్, దీంతో చిత్రమైన జీవితం. అదిగో అది. ఇది యాస్మిన్. ఈ పువ్వుల వర్ణన యవ్వన భావాలకు తగినట్టే ఉంది. యాస్మిన్ నవ్వే పువ్వులు, నాణ్యమైన నగలు, సొగసైన దుస్తులు ఆడవాళ్లను ఆకర్షించడం సహజమే కదా. నా విషయంలో మాత్రం అది కాదు. ఈ ఉద్యానవనంలో నన్ను ఆకర్షించేది ఏమిటో తెలుసా? తెలీదే. అదిగో అందాల చింది ఆ రాతి బొమ్మ. రాతి బొమ్మ, రాతి బొమ్మ. రోషనారా, సితారా ఏం అలా పరిగెత్తుతుంది? ఏమోనమ్మా, రాతి బొమ్మ మాట ఎప్పుడు తలపెట్టినా సితారా మనసు ఇలాగే చెదిరిపోతుంది. ఏదో కారణం ఉంటుంది. ఒకవేళ సితారా ఎవరినన్నా శిల్పిని ప్రేమించినదో ఏమో. రాజకుమారి, ప్రేమ చాలా చెడ్డది సుమా. ఏ రోషనారా, ప్రేమ గురించి మాట్లాడకూడదని నీకెన్నిసార్లు చెప్పాను? నువ్వు కూడా ఎవరినన్నా ప్రేమిస్తున్నావో ఏమో. తలకు దెబ్బ తగిలి రక్తం కారుతుందేమో నే పాపం. చూడు. రక్తం కాదు రాజకుమారి, బుర్ర బద్దలైనా కారేది బురద మాత్రమే. ఏ క్యా బాత్? మంత్రి గారు అబ్బాయి అంటే ఏమనుకున్నావు? ఖబర్దార్. ఖబర్దార్ గిబర్దార్. నీ బెదిరింపులు మా దగ్గర సాగు. నోరు మూసుకుని వచ్చిన దారిని దయచేయి. దెబ్బతిన్న కుక్క అరుస్తూనే ఉంటుంది. రాజకుమారి, రాపోదాం. రాపోదాం. ఏ క్యా బాత్? ప్రియుని ఉట్టి ప్యారి కహా జాయేగి? ప్యారి గోరి కోరేవా. సయ్యద్ హుసేన్ సాహిబు, బుర్ర సరిగా పనిచేయటం లేదా బాబు? ఏ క్యా బాత్? రోషనారా బేగం, తమకే వచ్చిందా రోగం? అంచేతే ఆనాడు మీ ఇద్దరు ఉంగరాలు మార్చుకున్నాం, నిక్కా చేసుకున్నాం. మర్చి మాట్లాడుతున్నావా బీగం? చిన్ననాటి ఆటపాటల్లో అమాయకంగా ఉంగరాలు మార్చుకుంటే అదే నిజమంటావా? ఆనాటి బువ్వాలాటల్లో అన్నానికి బదులు మన్ను వడ్డించాం. ఈనాడు వడ్డిస్తే నువ్వు మట్టి తింటావా? ఏ క్యా బాత్? మట్టి ఏమిటి, మసానే ఏమిటి? ఈ యాస్మిన్ చేతి ఇస్తే ఏదైనా సరే తినడానికి తయారు. ఇదిగో బేగం సాహేబా, ఉంగరాలు 5వ ఏటనే మార్చుకుంటే ఎంతో, 60వ ఏటనే మార్చుకున్నా అంతే. నిక్క మాత్రం పక్కా. ఇదిగో నిజం చెప్తున్నాను, నువ్వు నన్ను సబుగా పెళ్ళాడావా సరే సరే, లేదా మన ఇద్దరి వ్యవహారం టామ్ టామ్ చేసేస్తాను. ఇదేంటి రాజకుమారి, ఈ మాత్రానికే కళ్ళ నీళ్లు పెడతావు ఎందుకు? వాడి మాటలకేమిలే, వాడు మతిమాలిన మనిషి. అతనే కాదు రోషనారా, ఈ లోకమంతా మతిమాలింది. లోకుల దృష్టిలో మకిలి పట్టిన వస్తువు, మాట పడ్డ ఆడది ఒక్కటే.
చిన్నతనమంతా స్వేచ్ఛగా బ్రతికిన మనం ఈనాడు ఈ పరదాల మధ్య బందీలం కావలసిన అవసరం ఏముంది? రోషనారా, ఆడదాని బ్రతుకు ఎప్పుడు అదో బ్రతికే. అనవసరంగా ఎందుకు మా అంత బాధపడతావు? ఇంతకీ మూలం ఆ ఉంగరమేగా. ఆ విషయం నాకు వదిలేసి నువ్వు నిశ్చింతగా ఉండు. నా మాటంటే నమ్మకం లేదా? మంచి ఉపాయం రోషనారా. కంటికి రెప్పలాగా నువ్వు కాపాడడానికి నాకుండగా ఇంక నాకేం భయం? రాపోదా. शाबाश